హలో ఫ్రెండ్స్, ఇట్స్ మీ యస్ ప్రీషియస్ ప్రజ్ఞ. ఈ వీడియో చూడగానే మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే నేను పోస్ట్ చేసిన షార్ట్లో మీకు చెప్పాను ఆల్రెడీ. ఏంటి అంటే ఈ వినాయకుడి దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీరు ఆ స్పెషాలిటీ ఏంటో మిస్ అవ్వకుండా అప్డేట్లో ఉంటారు అండ్ మీరు కూడా తప్పకుండా విజిట్ అవుతారు. సో ఆ స్పెషాలిటీ ఏంటంటే, చూసారా ఇక్కడ అదే వినాయకుడు బ్యాక్గ్రౌండ్లో, సో అంటే బ్యాక్ సైడ్, సో మనం బ్యాక్ సైడ్ ఎవరు కూడా చూడరు, అక్కడ ఒక రూట్ ఉంది. సో అక్కడ నుండి మనం బ్యాక్ సైడ్ వెళ్తూ ఉంటే ఈ వినాయకులు కనిపిస్తాయి. ఇక్కడ ఈ వినాయకులకు పెట్టింది రియల్ గోల్డ్. అండ్ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మనం నార్మల్గా ఇయర్ పెడుతూ ఉంటాం కదా వినాయకులు. సో ఇక్కడ ఈ ఇయర్లో ఈ వినాయకుడిని పెట్టారు. సో ఎప్పుడు కూడా సైజ్ పెద్ద ఉంటుంది అంట. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూడడం మాత్రం, సో ఇక్కడ ఈ వినాయకుడికి వేసిన గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ అండ్ పెట్టిన సిల్వర్ కిరీటం అండ్ చెవులు ఒరిజినల్ సిల్వర్. సో ఇది బొట్టు, తిలకం, ఇంకా కిరీటం అండ్ చెవులు అన్నీ కూడా సిల్వర్. అండ్ వేసిన హారాలు, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ గోల్డ్. సో ఇది మాకెలా తెలుసు అంటే, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అనేది చాలా మెంబర్స్ ఉన్నారు అండ్ మనకి లోపలికి అలో చేయట్లేదు. అండ్ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ చెప్పారు అది రియల్ గోల్డ్, సో అందుకే మేము అక్కడ డైరెక్ట్ ఎక్స్పోజ్ చేయట్లేదు. అండ్ ఇది సేఫ్ ఎలా ఉంటుంది మరి నైట్ టైం అనేసి నాకు డౌట్ వచ్చి అడిగితే, సో వాళ్ళు చెప్పారు ఎవ్రీడే నైట్ అనేది ఆ గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకొని వెళ్ళిపోతున్నారంట ఇంటికి. మళ్ళీ అలాగే నెక్స్ట్ డే వచ్చాక మళ్ళీ ఫిక్స్ చేసి పెడుతున్నారు. సో ఇలానే ఎవరైనా విజిటర్స్ వచ్చి చూడడాని కోసం అనేసి వీళ్ళకి ఉన్న స్పెషాలిటీ ఇలా. సో మీరు తప్పకుండా విజిట్ అవ్వాలి అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ మనము ఇక్కడ హైదరాబాద్లో చాలా రేర్. ముంబైలో అయితే చూసాము ఇలా ఒరిజినల్ గోల్డ్ అండ్ సిల్వర్ వినాయకుడు, బట్ ఇక్కడ హైదరాబాద్లో మాత్రం నేనైతే ఫస్ట్ టైం. మీరు ఎవరైనా ఎక్కడైనా చూసి ఉంటే నాకు చెప్పండి, సో నేను విజిట్ అవుతాను. అండ్ మీరు ఎవరైనా విజిట్ అవ్వాలి అనుకుంటే, లొకేషన్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. అండ్ తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అనేసి నేనైతే చెప్తాను, ఎందుకంటే ఇలాంటి వినాయకుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయలేం కదా చూడకుండా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.